ఈరోజు అనంతపురం నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా హాజరు కావడం జరిగింది. మనం చూసుకుంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎదిగినా సూపర్ 6 అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆయన బాండ్ల మీద సంతకాలు చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి అమలు చేస్తామని చెప్పేసి చెప్పిన విషయం కూడా మీరందరూ ఒకసారి గుర్తించుకోవాలా. దాదాపుగా 2 ఏళ్ళు, ఈరోజు 2 ఏళ్ళు కూడా పూర్తి కాబోయింది. ఇప్పటికి కూడా ఏ విధాలుగా ప్రజలందరూ కూడా వెన్నుపోటు పుట్టిన విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. అప్పుడు గతంలో మనం చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం తీసుకుని ముందుకు పోయిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలా. ఈరోజు నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా అనేకవంటివన్నీ హామీలు ఇచ్చి కూడా ఈరోజు ఒక్క హామీని కూడా నెరవేర్చుకోపోయిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలా. ఈరోజు ఫ్రీ బస్ అని చెప్పేసి 16 కేటగిరీలు ఉంటే కేవలం 5 కేటగిరీలకు చెప్పిన వెన్నుపోటు వచ్చిన